అందరికీ నమస్కారం. మ్యాటర్ ఏంటంటే, మన భారతదేశం నుంచి విదేశీయానంకి వెళ్ళిన ఒక అమ్మాయి స్టోరీ. నిమిషా ప్రియ, తమిళనాడుకి సంబంధించిన అమ్మాయి. 2016లోనో 17లోనో లెమన్ అనే దేశానికి వెళ్ళి అక్కడ నర్సుగా ఉద్యోగం చేసిన సమయంలో ఆ దేశానికి సంబంధించిన ఒక యువకుడితో ఈ అమ్మాయికి పరిచయం అయి, ఆ పరిచయం కొంచెం ప్రేమగా మారి వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న దాని తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ మధ్యలో గొడవలు కొట్టడాలు స్టార్ట్ అయితే, ఈమె నా దేశానికి నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ ఉండని చెప్పేసి ఆ భర్తతో గొడవ పెట్టుకునే సమయంలో లెమన్ అనే దేశంలో అయితే ఈ అమ్మాయికి నా దేశానికి నేను వెళ్ళిపోతా, నీతో నేను సంసారం చేయను, అవసరం లేదని చెప్పేసి ఒకరికొకరు గొడవలు కొట్టడం, మరి అక్కడ ఏం జరిగిందో భార్యాభర్తల విషయం మనకు మాత్రం తెలుసు. అయితే ఈ అమ్మాయి పాస్పోర్ట్ అతను భర్త గుంజుకొని దగ్గర పెట్టుకుంటే, ఈ అమ్మాయి ఏం చేసింటే, నా పాస్పోర్ట్ నాకు ఎట్లన్నా కావాలని చెప్పేసి ఈ అమ్మాయి ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఏంటంటే మత్తు మందు ఇవ్వడం జరిగిందనమాట. మత్తు మందు ఇచ్చేసి ఆ పాస్పోర్ట్ గుంజేసుకొని ఏదో ఒక రోజు టైం చూసుకొని నా దేశానికి అంటే భారతదేశానికి వెళ్ళిపోతానని చెప్పేసి ఈ అమ్మాయి ప్లాన్ చేసుకుంది. కాకపోతే ఆడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఆమె ఎంతలో ఇయ్యాలో మత్తు అనే ఆ టాబ్లెట్ కానీ ఇంకేదైనా ఉన్నదో అందుకనే నేను ఏమంటానంటే, ఆ అమ్మాయికి ఉరిశిక్ష క్యాన్సిల్ కావాలా, ఆ అమ్మాయికి తిరిగి మన భారతదేశానికి సేఫ్గా రావాలా, ఏమైనా కావాలంటే నష్టపరిహారం చెల్లించి ఆ అమ్మాయికి మన భారతదేశానికి సేఫ్గా తేవాలని కేఏపాల్ చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ కావాలా. మన భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ కూడా ఆయనకు కేఏపాల్ గారికి సపోర్ట్ చేయాలా, సహాయం చేయాలా. సహాయం అంటే డబ్బు సహాయం కాదు. ఆయన ఏమనంటే, నా ఆస్తి మొత్తం రాసిచ్చినా సరే ఆమె ప్రాణాన్ని నేను కాపాడుతానన్నాడు. ఆయనకు డబ్బు లెక్కలేదు, ఆస్తులు లెక్కలేదు. ఆమెకు దేశానికి జరుగుతున్న మన భారతదేశానికి అమ్మాయికి జరుగుతున్న అన్యాయం గురించి ఆయన ఆస్తినైనా రాసిస్తాను అన్నాడు అంటే అర్థం చేసుకోండి. ఆయనకు ఆస్తులు అంటే పెద్ద లెక్కలేదు. ఆయనకు మన భారతదేశమే ఆస్తి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇష్టంకి వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా లైకులు కొట్టి కింద కామెంట్లు రాసి కింద పిచ్చి పిచ్చిగా కామెంట్లు రాసి ఇట్లా చేసి ఒక వ్యక్తిని బాధ పెట్టడం కాదు, ఒక వ్యక్తిని ఎట్లా సంతోష పెట్టడమో, ఒక వ్యక్తిని ఎట్లా ఆ వ్యక్తిని గెలుచుకోవడం అది నేర్చుకోండి. నేను చేస్తున్న వీడియో ఇదే ఇంతకుముందు నేను 2-3 రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు టైం దొరకలేదు. టైం దొరకలేదు నాకు. దొరికిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ నాకు వచ్చిన టైం ప్రకారం నేను దీన్ని జరుపుకుంటూ పోతున్నాను. కానీ ఈరోజు నాకు టైం దొరికింది కాబట్టి వీడియో పెడుతున్నాను. నేను మొన్న